హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి ఫ్రెండ్స్. బాగోవాలని మనం అనుకుంటే జరగదు. భగవంతుని అనుగ్రహం అందరిపైన ఉండాలి. అప్పుడే అందరూ బాగుంటారు. ఫ్రెండ్స్, గత కొన్ని వీడియోల్లో ఈ విశ్వవాసు నామ సంవత్సరము తాలూకా రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, గౌరవం 5, అవమానం 2. 2 రూపాయలు తెస్తారు, 14 రూపాయలు ఖర్చు పెడతారు. గౌరవం 5, 5గురు మంచి వాళ్ళు అంటారు, 2 చెడ్డవాళ్ళు అంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము పర్వాలేదు. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనాకారకుడైన గురువు 7, 8 స్థానాలందు వాహన ఆధిపతి, భూగృహ స్థానాధిపతి, శని స్వచ్ఛత్ర స్థితి, రాహువు కేతువు స్థితులు బాగున్నందువలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభము, విద్యా ఆధిక్యత, లోగడ 2 సంవత్సరం నుండి నిలబడి ఉన్న పనులు ఈ సంవత్సరం పూర్తగును. సొంత శక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట, వ్యవహార జయము, జీవన లాభమును, మీలో గల చాతుర్యంచే ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకొనుట, మాటలు నైపుణ్యం కలుగును. అధికార వర్గం వల్ల అన్ని విధములుగా చేదోడు వాదోడుగా ఉండును. దూర ప్రయాణాలు లభించును. ఏ విధమైన సంకోచం చెందక నిర్భయముగా సంచరించి ముందుకు పోగలుగుతారు. గృహ నిర్మాణములకు స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతము, కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగును. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కలహతలు, భార్య బిడ్డల మధ్య స్వల్ప ఇతిబాధలు వచ్చినా గృహములో శుభకార్యములు చేస్తారు. ఆ ప్రయత్న ధనలాభాలు, సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చును. జీవితంలో స్థిరాస్తి పొందగలరు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వంలో అంతరించును. జీవన విధములో మార్పులు కలుగును. కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగినను అంతగా బాధించదు. ఈ సంవత్సరం చాలా యోగకాలమే. వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరము సూపర్గా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలు, ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగును. శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును. విలువైన వస్తువులు లభించును. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగును. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు. ఉద్యోగాదులో ఉన్నవారికి అనుకూలత, పై అధికారుల మన్ననలు, ప్రమోషన్తో కూడిన బదిలీలు, మీ ప్రతిభకు తగిన ఫలితము ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్త్రీలు చాలా యోగదాయకమైన సంవత్సరం. 100కి 100% సూపర్గా ఉంది వృశ్చిక రాశికి. కానీ మీపై ఇతరుల ఈర్ష, అసూయ దోషం ఉండుట వలన ప్రతి శనివారము శివాలయ సందర్శనం చేసుకోవాలి. ప్రతి శనివారము మీ గ్రామంలో శివాలయం ఉంటే సందర్శన చేసుకుంటే కొంతవరకు పర్వాలేదు, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక రాశి అయిపోయింది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు సరి సమానం. 5 రూపాయలు తెస్తే 5 రూపాయలు ఖర్చు.
గౌరవం ఒకటే, అవమానం 5. ఒక్క మనిషే మంచివారు అంటారు, 5గురు చెడ్డవారు అంటారు. కానీ ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం యోగదాయకమైన కాలము ధనుస్సు రాశి వారికి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు శని రాహుల బలము ఉండుటచే రాజయోగం అని చెప్పవచ్చును. జీవనం పట్టిందల్లా బంగారం అన్నట్లుండును. సాంఘికముగా రాజకీయముగా ఉన్నత స్థితిని పొందుతారు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలము కొనుట జరుగును. నూతన వాహన ప్రాప్తి, మీలో గల ప్రతిభను చక్కని గుర్తింపు వచ్చును. అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకొనుట, మీ సొంత శక్తితో పాటు గ్రహబలము దైవబలము తోడుగా ఉండుటచే జీవితం ఆనందముగా ఉల్లాసముగా ముందుకు సాగును. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనము కలుగును. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టిదరు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగును. ఏ వృత్తిలో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకము. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పైచేయి సాధిస్తారు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశము చేసుకొని కార్యం సాధిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకం లేకుండా పూర్తగును. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము సూపర్. 100% 100% వెళ్ళాము, కానీ 175% బాగుంది. ధనుసు రాశి స్త్రీలు, ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతముగా ఉంటుంది. కుటుంబంలో బంధువర్గములో మీ మాటకు విలువ పెరుగును, గుర్తింపు పెరుగును. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవభావం ఏర్పడును. ఆర్థికముగా బలపడుదురు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగం చేయవారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్లతో కూడిన బదిలీలు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. భార్యాభర్తల మధ్యన అవగాహన, ప్రేమానురాగాలు పెరుగును. గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి జరుగును. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరము. మీ మేధస్సుకు తోడు గ్రహబలము దైవబలము తోడగును. ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది.